ఆ బాధ కోల్పోయిన వారికే తెలుస్తుంది. ఆసక్తికర కామెంట్స్ చేస్తున్న రెజీనా. టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ రెజీనా కసాండ్రా మరోసారి తన వ్యాఖ్యలతో సినీ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. దాదాపు 2 దశాబ్దాలుగా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో వరుస సినిమాలతో అలరిస్తున్న ఈ భామ తన కెరీర్లో ఎన్నో విభిన్న పాత్రలు పోషించినప్పటికీ ఇప్పటికీ సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తుందనే అభిప్రాయం ఇండస్ట్రీలో వినిపిస్తూనే ఉంది. అయినప్పటికీ ఆమె తన నటనతో ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది అనేది ఎవరూ తిరస్కరించలేని నిజం. ఇప్పుడు ఆమె చేస్తున్న తాజా వ్యాఖ్యలు, ముఖ్యంగా ప్రేమ మరియు బ్రేకప్ గురించి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చలకు దారితీస్తున్నాయి. రెజీనా గురించి మాట్లాడుకుంటే ఆమె కెరీర్ చాలా ఆసక్తికరంగా సాగింది. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒక్కో మెట్టుగా ఎదుగుతూ వచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో అనేక సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ను, స్క్రీన్ ప్రెజెన్స్ను నిర్మించుకుంది. గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను కూడా ఎంచుకుంటూ తనలోని టాలెంట్ను నిరూపించుకుంది. అయితే పెద్ద స్టార్ హీరోలతో చేసిన సినిమాలు తక్కువగా ఉండటం, కొన్ని సినిమాలు ఆశించినంత సక్సెస్ కాకపోవడం వంటి కారణాలతో ఆమెకు పెద్ద బ్రేక్ మాత్రం రాలేదు. అయినప్పటికీ ఇండస్ట్రీలో ఆమె స్థిరంగా నిలబడగలిగింది అంటే అది ఆమె ప్రతిభ వల్లే అని చెప్పారు. ఇక తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రేమ గురించి చాలా లోతైన భావాలతో ఆమె చెప్పిన మాటలు ఒక్కోటి మనసును తాకేలా ఉన్నాయి. ప్రేమ అనేది బలహీనత కాదు, అది ఒక ప్రశాంతమైన బలం అని చెప్పిన ఆమె జీవితంలో ప్రేమకున్న ప్రాముఖ్యతను గుర్తు చేసింది. ప్రతి ఒక్కరూ ప్రేమను పొందడానికి, పంచడానికి అర్హులనే విషయాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదని ఆమె పేర్కొంది. ఈ మాటలు చూసినప్పుడు అది కేవలం ఒక సాధారణ పోస్ట్ కాదు, ఆమె మనసులోని భావాలను నేరుగా చెప్పినట్లు అనిపిస్తోంది. అయితే అందులో ఎక్కువగా చర్చకు దారితీస్తున్న లైన్ ఏమిటంటే, ప్రేమను కోల్పోయినప్పుడు కలిగే బాధ గురించి ఆమె చెప్పిన మాట. ప్రేమించడంలోనూ, ప్రేమించబడ్డంలోనూ ఉండే అసలైన సంతోషం మనకెందుకు తెలుస్తుందంటే, ఆ ప్రేమను కోల్పోయినప్పుడు కలిగే బాధ ఎలా ఉంటుందో మనకు ముందే తెలుసు కాబట్టి అనే ఆమె వ్యాఖ్య చాలా మందిని ఆలోచింపజేస్తుంది. ఈ ఒక్క లైన్ వల్లే ఆమె పోస్ట్ వైరల్ అయింది అని చెప్పాలి. గతంలో రెజీనా ఒక ప్రముఖ నటుడితో రిలేషన్లో ఉందని వచ్చిన వార్తలను గుర్తు చేసుకుంటూ ఈ కామెంట్స్ ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించినవేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆమె ఎప్పుడు తన వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువగా మాట్లాడదు. చాలా ప్రైవేట్గా ఉండే వ్యక్తిగా ఆమెకి పేరు ఉంది. అలాంటి ఆమె ఇలా ఓపెన్గా ప్రేమ గురించి మాట్లాడడం అందరికీ కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఇంకా ఒక కోణంలో చూస్తే ఇది కేవలం ఒక వ్యక్తిగత అనుభవం మాత్రమే కాకుండా జీవితంపై ఆమెకున్న అవగాహనను కూడా చూపిస్తోంది. ప్రేమలో ఉన్న ఆనందం మాత్రమే కాదు, దానిలో ఉన్న బాధ కూడా మనిషిని బలంగా మార్చుతుందనే భావనను ఆమె చెప్పాలనుకుంది. చాలా మంది జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ప్రేమను కోల్పోయే అనుభవం ఎదురవుతుంది. ఆ అనుభవం మనల్ని మరింత మెచ్యూర్గా, మరింత స్ట్రాంగ్గా మారుస్తుంది. అదే విషయాన్ని రెజీనా తన మాటల్లో వ్యక్తపరిచింది. ఇప్పుడు ఆమె వయసు 35 సంవత్సరాలు. ఇంకా సింగిల్గానే ఉండడం కూడా చాలా మందిలో ఆసక్తిని కలిగించే విషయం. సాధారణంగా సినీ రంగంలో ఈ వయసు కల్లా చాలా మంది సెటిల్ అయిపోతారు. కానీ రెజీనా మాత్రం తన కెరీర్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టి ప్రొఫెషనల్గా ముందుకు సాగుతోంది. ఇది కూడా ఒక విధంగా ఆమె స్ట్రాంగ్ పర్సనాలిటీని చూపిస్తోంది. ఇక కెరీర్ విషయానికి వస్తే గనక ఆమె ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో ఫ్లాష్ బ్యాక్ వంటి ప్రాజెక్టులు, తమిళంలో ముక్కుతి అమ్మంటూ, అలాగే హిందీలో సెక్షన్ 108 వంటి సినిమాల్లో నటిస్తోంది. అంటే ఆమె కేవలం ఒక ఇండస్ట్రీకే పరిమితం కాదు, మల్టీ లాంగ్వేజ్ సినిమాలో తన సత్తాను చాటుతోంది. ఇది కూడా ఆమెకున్న టాలెంట్కు నిదర్శనం. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆమె ఇప్పుడు కేవలం హీరోయిన్ పాత్రలకే పరిమితం కాకుండా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కూడా నటిస్తోంది. చాలా మంది హీరోయిన్లు ఇలాంటి పాత్రలను చేయడానికి వెనకాడతారు. కానీ రెజీనా మాత్రం కొత్తగా, డిఫరెంట్గా కనిపించేందుకు ఇలాంటి పాత్రలను కూడా ఒప్పుకుంటోంది. ఇది ఆమె కెరీర్ను మరో స్థాయికి తీసుకెళ్లే నిర్ణయం అని చెప్పాలి. సినిమాల్లో అవకాశాలు రావడం, అవి సక్సెస్ కావడం అన్నీ ఒక నటుడి చేతుల్లో ఉండవు. కానీ వచ్చిన అవకాశాలను ఎలా ఉపయోగించుకోవాలి అనేది మాత్రం వారి చేతుల్లోనే ఉంటుంది. ఆ విషయంలో రెజీనా ఎప్పుడూ వెనుకపడలేదు. ప్రతి పాత్రను తన శక్తి మేరకు బాగా చేయడానికి ప్రయత్నించింది. అందుకే ఆమెకు ఇండస్ట్రీలో ఒక స్థిరమైన స్థానం ఏర్పడింది. ఇలా వ్యక్తిగతంగా స్ట్రాంగ్గా, ప్రొఫెషనల్గా, బిజీగా ముందుకు సాగుతున్న రెజీనా కసాండ్రా తన తాజా కామెంట్స్తో మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రేమ, బాధ, జీవిత అనుభవాల గురించి ఆమె చెప్పిన ఈ మాటలు ఇంకా కొంతకాలం సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.